ఎన్నికల వేళ తన మరిది చంద్రబాబు కోసం ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి బరితెగించేశారు. ఒకేసారి ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయటమే కాక ఆ 22 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒక రకంగా అనధికార సిఫారసు చేశారు. నిజానికిలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటం అనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతూ ఉండటం వల్లే ఆమె ఇంతకు బరితెగించారని, ఒక రకంగా రాజ్యాంగ వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేయటానికి దిగజారని బీజేపీ వర్గాలే పేర్కొంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డుపెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని పురంధేశ్వరి రాజకీయంగా ప్రభావితం చేయటం, రాష్ట్రంలో ఇతర అధికారులందరినీ బెదిరించడం అనే ధోరణి లేఖలో కనిపిస్తోందని బీజేపీలో మొదటి నుంచి ఉంటున్న సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారు. మరిది చంద్రబాబు ప్రయోజనాలే పరమావధిగా పురంధేశ్వరి పనిచేస్తున్నారని, ఈ క్రమంలో పదవిని దుర్వినియోగం చేస్తున్నారని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఎన్నికల్లో బీజేపీ కేవలం 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. కానీ తాము అసలు పోటీలోనే లేని అనంతపురం, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్పీలను కూడా బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి లేఖ రాయడంతో ఇది బీజేపీ ప్రయోజనాల కోసం కాదనేది స్పష్టంగా తేలిపోయింది. బీజేపీకి ఉన్న అధికార బలాన్ని తాకట్టు పెట్టైనా తెలుగుదేశానికి మేలు చేయాలనే దృఢ చిత్తంతో ఆమె పనిచేస్తున్నారని, చంద్రబాబు ప్రయోజనాల కోసం పూర్తిగా దిగజారిపోయారనేది కూడా స్పష్టమవుతోంది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసినందున ఇప్పుడు కూడా అలా చేయాలని ఒత్తిడి తెచ్చేందుకే చంద్రబాబు పురంధేశ్వరితో ఈ లేఖ రాయించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులను బదిలీ చేయించడం ద్వారా మిగిలిన వారిని భయపెట్టి తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలన్నది వీరి ఎత్తుగడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే వారి వల్ల తామెదుర్కొంటున్న ఇబ్బందులు తెలుపుతూ వినతి పత్రాలు ఇస్తూ ఉంటారు. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి 22 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ కోరుతూ ఆయా స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డుపెట్టుకుని పురంధేశ్వరి, చంద్రబాబులు అధికారులను ఎలా బెదిరించాలని ఆలోచన చేస్తున్నారో అర్థమైపోతోందని అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. తొలి నుంచి సొంత రాజకీయ ఎజెండాతోనే 10 నెలల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పురంధేశ్వరి తన కుటుంబం, బంధువుల ప్రయోజనాల కోసమే సొంత ఎజెండాతో పనిచేస్తున్నారని బీజేపీ నాయకులే విమర్శిస్తున్నారు. బీజేపీ, టీడీపీ పొత్తులేని సమయంలో కూడా ఏళ్ల తరబడి చంద్రబాబు చేస్తున్న రాజకీయ డిమాండ్కి అనుగుణంగా ఆమె అప్పట్లో సీజేకి లేఖ రాశారని కమలం పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ సాగింది. అంతకుముందు 4 ఏళ్ల పాటు వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలనే పురంధేశ్వరి వల్లివేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణలు జరపాలంటూ కేంద్ర హోంమంత్రికి సైతం లేఖలు రాశారు.